క్యాప్టెన్ అమెరికా 4th పార్ట్ బ్రేవ్ న్యూ వరల్డ్ నెక్స్ట్ ఇయర్ February 14th రిలీజ్ కాబోతుంది. హారిసన్ ఫోర్డ్ జనరల్ రాస్ గా అండ్ రెడ్ హల్క్ గా కనిపించబోతున్న అప్డేట్స్ ఎప్పట్లేలో మన ఛానల్లో చెప్తున్నాను. పోతే టీజర్ లో మొత్తానికి ఒక సీన్ అయితే మాత్రం చూపించారు. దాంతోపాటు టీజర్ లో కొన్ని డీటెయిల్స్ అయితే మాత్రం చాలా మంది నోటీస్ చేశారో చేయలేదో కానీ చేయాల్సినవి. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అసలు ఈ ఫిలిం ఏ విధంగా ఉండబోతుందనే దాని గురించి క్లియర్ గా ఈ బ్రేక్ డౌన్ అయితే చూసేద్దాం. థండర్బోల్ట్ రాస్ అమెరికాకి ప్రెసిడెంట్ గా మారుతారు అనమాట. సో ఆ ఇన్విటేషన్ కి అయితే మాత్రం శామ్ విల్సన్ వచ్చిన తర్వాత తనకు ఒక ఆపర్చునిటీ అంటే ఒక జాబ్ ఆఫర్ అయితే మాత్రం ప్రెసిడెంట్ ఇస్తారు. శామ్ విల్సన్ ని యుఎస్ ఏజెంట్ కి కెప్టెన్ గా అంటే కెప్టెన్ అమెరికాగా ప్రకటిద్దామని ఆ జాబ్ ఆఫర్ ఇస్తారు. ఒకప్పుడు థండర్బోల్ట్ రాస్ కెప్టెన్ అమెరికాకి విరుద్ధంగా మనం సివిల్ వార్, ఇన్ఫినిటీ వార్ లో చూసాం. బట్ ఇప్పుడే శామ్ విల్సన్ ని పిలిచి మరీ ఒక కెప్టెన్ అమెరికా పొజిషన్ ఇస్తున్నారంటే చాలా ఇంపార్టెంట్ మిషన్. ఇది కేవలం ఒక సూపర్ హీరోగా మాత్రమే కాదు, గవర్నమెంట్ జాబ్, ఇన్సైడ్ జాబ్ లాంటిది. థండర్బోల్ట్ రాస్ అయితే ఒక ఇంపార్టెంట్ మిషన్ గురించే గవర్నమెంట్ జాబ్ లాగా కెప్టెన్ అమెరికాగా శామ్ విల్సన్ ని అపాయింట్ చేశారు. కాబట్టి ఇక మరి ఫాల్కన్ అని పిల్లాం కెప్టెన్ అమెరికాగా. అయితే ఈ మిషన్స్ లోని ఓన్లీ శామ్ విల్సన్ మాత్రమే కాదు, వాకన్ టోరెస్ అని చెప్పి ఫాల్కన్, ఇంకొక ఫాల్కన్ అయితే తనకి సైడ్ కిక్ గా ఉంటాడు. ఇతను యుఎస్ ఎయిర్ ఫోర్స్ కి మొదటి లెఫ్టినెంట్. ఆల్రెడీ ఫాల్కన్ అనే వింటర్ సోల్జర్ లో ఈయన చూపించారు అనమాట. ఇక ఫాల్కన్ గా కంప్లీట్ గా డ్రెస్ వేసుకుని ఈయనే ఉంటాడు. అండ్ టీజర్ లో ఒక క్లిప్ లో కూడా ఆయన యాక్షన్ సీన్ ని చూపించారు. అదే శామ్ విల్సన్ తో కలిసి ఎయిర్ స్ట్రైక్ ఫైట్ సీక్వెన్సెస్ లో చూపించారు అనమాట. మూవీ యొక్క బడ్జెట్ దాదాపుగా 350-375 మిలియన్స్ అన్నారు. అది రూమర్ రోలే తెలియదు కానీ చాలా స్ట్రాంగ్ బజ్ గైస్. బట్ ట్రైలర్ లో ఆ యాక్షన్ సీన్స్ కానీ ఆ విజువల్స్ చూస్తుంటే ఎక్కడ కూడా అంత బడ్జెట్ అనిపించట్లే. దాదాపుగా ఒక ఎవెంజర్స్, స్టార్ వార్స్ లాంటి క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ తీసే అంత బడ్జెట్ అది. హారిసన్ ఫోర్డ్ ని ఇప్పుడు థండర్బోల్ట్ రాస్ గా అమెరికన్ ప్రెసిడెంట్ గా చూపించారు కదా. ఆయన ప్రీవియస్ థండర్బోల్ట్ రాస్ అయితే మీసం ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ యాక్టర్ ని రిప్లేస్ చేశారు కానీ హారిసన్ ఫోర్డ్ కి మీసం పెట్టలేరు కదా. సో ఆ మీసం తీసేయడానికి ఒక సిల్లీ రీజన్ చెప్పినట్టు అనిపించింది. ఒక ఫేక్ మస్టాచ్ అయినా పెట్టేయాల్సింది అనిపించింది. ఎందుకంటే చాలా మందికి అర్థమవుద్దో లేదో అసలు ఏ క్యారెక్టర్ ఇంతకు ముందు చూసిన థండర్బోల్ట్ రాస్ అయినా అని. అలానే ఐజాయా బ్రాడ్లీని మనం ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ లో చూసాం. తను సూపర్ సోల్జర్ అయినప్పటికీ దాదాపుగా రైసిజం కారణంగా 30 ఏళ్ళు అయితే మాత్రం గవర్నమెంట్ అతన్ని కంట్రోల్ చేసిందనే కోపంతో ఉంటాడు అనమాట. ఆ ఒక్క రీజన్ సరిపోతుందో లేదా ఇంకేదైనా స్ట్రాంగ్ రీజన్ ఉంటుందో తెలియదు. వైట్ హౌస్ లో వచ్చి థండర్బోల్ట్ రాస్ ప్రెసిడెంట్ మీద అటాక్ చేస్తాడు అనమాట. చంపబోతాడు, బట్ మిస్ అవుద్ది. సో ఈ అసాసిన్ గా మారిన ఐజాయా బ్రాడ్లీ వెనక కారణం ఏంటి? దాంతోపాటు తనని అడ్డుకోవాలనే తన ఒక సూపర్ సోల్జర్ కాబట్టి అంత ఈజీ కాదు. శామ్ కి సపోర్ట్ గా సైడ్ కిక్ గా వాకన్ టోరెస్, ఓన్లీ ఫాల్కనే కాదు బక్కీ, వింటర్ సోల్జర్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. బట్ టీజర్ లో ఎక్కడ చూపించలేదు. మరి సర్ప్రైజింగ్ గా ఉంటుందేమో ఫిల్మ్ లో, అందుకనే చూపించలేదు. పోతే టీజర్ మధ్యలోని ఈ షీరా హాస్ ఈ యాక్ట్రెస్ ని చూపించారు కదా. ఈమెను ఒక విలన్ క్యారెక్టర్ అంటే చూపించారు కానీ ఈమె కూడా ఒక సూపర్ హీరో అనమాట. సపోర్ట్ గానే ఉంటుంది. మెయిన్ లీడ్ లోని సాబ్రా, ఇజ్రాయెల్ సూపర్ హీరో అనమాట. ఈమె కూడా యుఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీ. బట్ ఈమె కామిక్ లుక్ ని ఎక్కడా చూపించలేదు కానీ ఒక షార్ట్ లో అయితే మాత్రం ఈమె ఒక లేడీ ఒకరితో ఫైట్ చేస్తున్నట్టు చూపించారు. నాకెందుకో ఇది సాబ్రా క్యారెక్టర్ కి సంబంధించింది అని అనుకుంటున్నాను. ఆ ఒపోనెంట్ కొద్దిగా ఓల్డ్ టైప్ లో ఉన్నారు. ఇది థండర్బోల్ట్ రాస్ కాదు కానీ ఖచ్చితంగా ఐజాయా బ్రాడ్లీ అనుకుంటున్నాను. మరి పోతే శామ్ విల్సన్ కి కెప్టెన్ బాధ్యతలు అప్పగించినప్పటికీ థండర్బోల్ట్ రాస్ ఏదో సీక్రెట్ దాచుతున్నట్టు అనిపిస్తుంది ఆయనకి. ఆ అటాక్ తర్వాత చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అవుతుంది. నువ్వు కెప్టెన్ అమెరికా అయ్యావు కానీ స్టీవ్ రోజర్స్ అయితే కాలేదని చెప్పి అవమానించారు థండర్బోల్ట్ రాస్. ఈ క్లిప్ ఆల్రెడీ సినిమాకాన్ ఈవెంట్ లోనే చూపించారు. దానికి సంబంధించి ఒక పోస్ట్ కూడా మన ఇన్స్టాలో పెట్టాను కదా. సో మరి థండర్బోల్ట్ రాస్ దాని గురించి రివీల్ చేయకపోయినా ఈ సీక్రెట్ మిషన్ గురించి సీక్రెట్ గా ఫాల్కన్ అదే శామ్ విల్సన్ అయితే మాత్రం తన సైడ్ కిక్ ఫాల్కన్ వాకిన్ టోరెస్ తో కలిసి కొన్ని ల్యాబ్స్ లోని సీక్రెట్ గా వెళ్తున్నట్టు కొన్ని సీక్వెన్సెస్ చూపించారు కదా. అండ్ యాక్చువల్ గా ఏదో ఒక ట్రాప్ లో ఇరుక్కుంటామా అన్నట్టు ఒక డైలాగ్ ఉంది కదా. అది జాన్ కార్లో ఎస్పోసిటో గారి క్యారెక్టర్ అనుకుంటా. ఈయన ఒక సీక్రెట్ షూటర్ గా ఒక థ్రెట్, ఒక ట్రాప్ లో వీళ్ళు ఇరుక్కున్నట్టు. అండ్ ఈ క్యారెక్టర్ కామిక్ లో ఏదో నేనైతే మాత్రం గుర్తుపట్టలేకపోతున్నాను. ఎనీవే గస్ ఫ్రింగ్ గారి క్యారెక్టర్ అంటే మనకి బ్రేకింగ్ బ్యాడ్ లో ఎంత ఇష్టమో అలాంటి ఒక బ్యాడ్ యాష్ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది థియేటర్స్ లో. అంటే మ్యాండలోరియన్, ద బాయ్స్ అన్ని కూడా వెబ్ సిరీస్లు అయిపోయాయి. ద మేజ్ రన్నర్ కూడా గస్ ఫ్రింగ్ రేంజ్ క్యారెక్టర్ కాదులేండి. కాకపోతే ఈ ల్యాబ్స్ గానీ సీక్రెట్ మిషన్స్ అబ్జర్వ్ చేస్తుంటే రెడ్ కలర్ లో ఉన్నాయి కదా. ఇది ఎగ్జాక్ట్ గా రెడ్ హల్ కి సిమిలర్ రిఫరెన్సా అని మనం చెప్పలేం కానీ నేనైతే బ్లాక్ విడో ఫిల్మ్ లోనే రెడ్ హల్ క్యారెక్టర్ థండర్బోల్ట్ రాస్ ఆయన చనిపోక ముందు ఆ యాక్టర్ తోటే ఉంటుందని అనుకున్నారు. బట్ మొత్తానికి హారిసన్ ఫోర్డ్ తోటి ఈ డీఏజింగ్ విఎఫ్ఎక్స్ కి కాస్త ఆ టైం విఎఫ్ఎక్స్, ఆ ఫేస్ మోర్ఫింగ్ విఎఫ్ఎక్స్ కి ఈ ఏజ్ లో కాస్త ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పడుతుందని చెప్పారు. మేబీ విఎఫ్ఎక్స్ కి ఆ బడ్జెట్ అంతా కూడా అక్కడే ఎక్కువ ఖర్చు అయిపోయిందా, అందువల్లనే 300 మిలియన్స్ దాటిందా. అంటే టీజర్ లోని ఈ ఒక్క షాట్ చాలు ఫిల్మ్ కి ఖచ్చితంగా హైప్ పెరగడానికి అనమాట. ఖచ్చితంగా కనిపిస్తుంది. నాకైతే నచ్చింది. అంత బ్యాడ్ క్వాలిటీ ఏం లేదు. బట్ ఫేస్ ఎలా ఉంటుందో తర్వాత రివీల్ చేస్తారు. పోతే థండర్బోల్ట్ రాస్ అసలు ఈ సీక్రెట్ ని ఎందుకు దాచారు, ఆయన ఏ థాట్స్ అంటే ఏ ప్లాన్ లో ఉన్నారు, అసలు రెడ్ హల్ గా ఎలా మారారు అనే దాని గురించి ఒక ట్విస్ట్ లాంటిది ఫిల్మ్ లో ఉండొచ్చు. దాని గురించి సస్పెన్స్ క్యారీ అవుతూ ఉంటుంది. కానీ రెడ్ హల్ గా మారిన తర్వాత థండర్బోల్ట్ రాస్ అంత కంట్రోల్లో ఉండదన్నమాట. కంప్లీట్ గా విలన్ గా ఫైట్స్ జరుగుతాయి ఫాల్కన్ కి, రెడ్ హల్ కి. అది ఓన్లీ క్లైమాక్స్ కి మాత్రమే పెట్టకూడదు, ఒక 2-3 సీక్వెన్సెస్ పెట్టాలి. అప్పుడే క్రౌడ్ పూల్ అండ్ థియేటర్స్ లో హై మూమెంట్స్ గా యాడ్ అవుతాయి. ఈ సీన్ అబ్జర్వ్ చేశారా? రెడ్ హల్క్ ఆల్మోస్ట్ వైట్ హౌస్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసేసి మడత పెట్టి మొత్తం మొక్కలైపోతున్నాయి.
ఒకవైపు అమెరికన్ కంట్రీ బాధ్యతల్ని ప్రెసిడెంట్ గా తీసుకుని మరొక వైపు అదుపు తప్పి మొత్తం నాశనం చేస్తున్నట్టు అవుతుంది. పోతే థండర్బోల్ట్ రాస్ ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఇలా ఈవిల్ కంటే విలన్ గా యాంటీ హీరోగా మారుతారనమాట. అవును, అప్కమింగ్ గా థండర్బోల్ట్స్ అని చెప్పి ఒక యాంటీ సూపర్ హీరో సూపర్ విలన్ టైప్ టీమ్ అప్ ఫిల్మ్ రాబోతుంది, క్రాస్ ఓవర్. అందులో చాలా యాంటీ సూపర్ హీరోస్ లైక్ వేనం ఉండడు కానీ కామిక్స్ లో అయితే ఉంటాడు అనమాట. ఈ గోస్ట్ రైడర్ కానీ మూన్ నైట్ కానీ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మరి చూద్దాం అప్కమింగ్ గా క్లైమాక్స్ చూస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఒక ఫ్యూనరల్ సీన్ చూస్తుంటే థండర్బోల్ట్ రాస్ చనిపోయినట్టు నటిస్తున్నాడా అలాగా అని కూడా అనిపిస్తుంది. అండ్ ఈ లొకేషన్ కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. కానీ దానికి ముందు అసలు థండర్బోల్ట్ రాస్ ఇలా ఎందుకు చేస్తున్నాడంటే, ఎందుకంటే ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా ఉండే స్ట్రాంగ్ పవర్ మధ్య జరిగే పొలిటికల్ వార్, దాంతో పాటు ఒక పెద్ద మిషన్ లాంటిది అనమాట. దాంతో పాటు అసలు షారన్ కార్టర్ కూడా ఉంటారు. అండ్ జెన్ కార్లో ఎస్పెసిటో గారి క్యారెక్టర్ ఏంటి, ఆయన పర్పస్ ఏంటి, అలానే ఐజాయా బ్రాడ్లీ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ని ఎందుకు చంపాలని అనుకుంటున్నారు. అండ్ ఈ సీన్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే జాన్ కార్లో ఎస్పోసిటో గారు గన్ పట్టుకునే లొకేషన్ కూడా ఎగ్జాక్ట్ గా రెడ్ హల్క్ ఎంట్రీకి సిమిలర్ గా అనిపించింది. దాంతో పాటు మరొకటి, ఈ వైట్ హౌస్ ప్రెస్ మీట్ దగ్గర మీరు ఆ ట్రీని అబ్జర్వ్ చేస్తే పింక్ కలర్ ది ఎగ్జాక్ట్ గా ఫ్యూనరల్ సీన్ దగ్గర కూడా ఇలాంటి ట్రీసే ఉన్నాయి కదా. దాంతో పాటు ఈ లొకేషన్ అంతా కూడా బ్లాస్ట్ ఇరిగిపోయినట్టు, అంటే రోడ్ మొత్తం క్రాష్ అయింది, సింపుల్ గా చెప్పేయచ్చు రెడ్ హల్క్ ఎంట్రీ అదనమాట. సో మేబీ స్టార్టింగ్ నుండి ఈ అసాసిన్స్ ఈ ప్రెసిడెంట్ ని చంపాలనుకున్న వాళ్ళు ఆయన్ని చంపేసి ఉంటారు. సడన్ గా థండర్బోల్ట్ రాస్ రెడ్ హల్క్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఉంటారు. సో ఇక్కడ ఒక పెద్ద ఫైట్ ఉంటుంది అనమాట. అంటే రెడ్ హల్క్ ని ఆపాలి తను అదుపు తప్పిపోయిన తర్వాత. మరి శామ్ విల్సన్ మెయిన్ విలన్ గా ఫిల్మ్ లో అడ్డుకోబోతుంది రెడ్ హల్క్ నేనా కాకపోవచ్చు. థండర్బోల్ట్ రాస్ తర్వాత థండర్బోల్ట్స్ అనే ఒక సూపర్ హీరో, అదే సూపర్ విలన్ టీమ్ ఆఫ్ ఫిల్మ్ క్రాస్ ఓవర్ లో కనిపించబోతున్నారు కాబట్టి. పైగా వింటర్ సోల్జర్ బక్కీ క్యారెక్టర్ ని చూపించకుండా ఉండడం కూడా బాగుంది. ఎందుకంటే టీజర్ లో ఇంటెన్షనల్ గా ప్లాట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలని ఇవ్వలేదు ఎక్కడ కూడా. ఫిల్మ్ లవర్ గా టీజర్ లో ప్రతి పాయింట్ ని ఈగల్ అయితే బ్రేక్ డౌన్ చేస్తే మనం వాటిని నోటీస్ చేయొచ్చు ఆ పాయింట్స్ ని. కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి అంత ఎక్కువగా రివీల్ చేయలేదు. దాంతో పాటు ఈ రెడ్ హల్క్ ని చూపించడం కొన్ని పాయింట్స్ హైప్ ఇచ్చేలాగా బాగుంది టీజర్ కట్. ఆన్లైన్ లో ఆ బడ్జెట్ న్యూస్ కాస్త మిస్లీడ్ చేయొచ్చు. 350 మిలియన్స్ 375 మిలియన్స్ అన్నెసరీ అలాంటిది మైండ్ లో పెట్టుకుంటే టీజర్ మనకి ఇలాగ ఎక్కదు. నార్మల్ హైప్ తో చూస్తే మాత్రం బానే ఉంది. ఏదో ఒకటి సర్ప్రైజింగ్ గా ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. కెప్టెన్ అమెరికాకి కల్ట్ ఫ్యాన్ గా నాకైతే ఫాల్కన్ ని శామ్ విల్సన్ ని రిప్లేస్ చేయడం అస్సలు ఇష్టం లేదు. బట్ టీజర్ డైలాగ్ లో క్లియర్ గా చూపించేశారు కదా థండర్బోల్ట్ రాస్ గారు తను కెప్టెన్ అమెరికా అయ్యాడు కానీ స్టీవ్ రోజర్స్ లాంటి క్యారెక్టర్ ని రిప్లేస్ చేయలేడని చెప్పి. అంటే స్టీవ్ రోజర్స్ అంటే సీరం తీసుకున్నాడు, సూపర్ సోల్జర్, ఇవి మాత్రమే కాకుండా ఒక ఐకానిక్ క్యారెక్టర్ ఆర్క్. ఈ ఫిల్మ్ లో అయితే మాత్రం కెప్టెన్ అమెరికా క్యామియోని ఎక్స్పెక్ట్ చేయకండి, ఉండకపోవచ్చు మాక్సిమం స్టోరీలోని. అప్కమింగ్ గా సీక్రెట్ వర్స్ మల్టీవర్స్ ద్వారా ఉండొచ్చేమో కానీ ఈ ఫిల్మ్స్ లో ఎక్స్పెక్ట్ చేయకండి మాక్సిమం. సో ఆ ఐకానిక్ క్యారెక్టర్ ని రిప్లేస్ చేయలేడు కాబట్టి కంపేర్ చేయడం కూడా కాకుండా స్టోరీని ముందుకు తీసుకెళ్లేది కామిక్స్ లో కూడా తర్వాత ఫాల్కనే కెప్టెన్ అమెరికా కాబట్టి ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి యాక్సెప్ట్ చేయాలి, మూవ్ ఆన్ అవ్వాలి. ఎనీవే ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మాక్సిమం అర్థమే అనుకుంటా, డౌట్స్ అన్ని కూడా కొంత క్లారిటీ వచ్చాయి అనుకుంటా. సో మరి మీకు ఈ టీజర్ రివ్యూ బ్రేక్ డౌన్ క్లారిటీగా అర్థమైతే మీ ఫ్రెండ్స్ లో మార్వెల్ ఫ్యాన్స్ కి ఈ ఫిల్మ్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మాక్సిమం వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఎంతో కొంత. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.